మహిళా ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలో రేకోడు, టేక్మాల్, అల్లాదుర్గం, రేకోడు మండలానికి సంబంధించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి మెదక్ ఆర్డీఓ రమాదేవి, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 500 కోట్ల రుణాలు బ్యాంకు లింకేజ్ ద్వారా అందించామన్నారు. ఉచిత విద్యుత్ 500 రూపాయలకు గ్యాస్ సబ్సిడీ 13 కోట్ల రూపాయలను 1,26,600 కుటుంబాలకు అందించామన్నారు. జిల్లాలో 9,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను మహిళలకు అందించి వారిని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందని చెప్పారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఉత్సవంలా పండగల ఊరూరా నిర్వహిస్తున్నామన్నారు. కంపల్సరీ ఒక బాధ్యతాయుతంగా ఆ కుటుంబం మొత్తం అభ్యున్నతి చెందే విధంగా మహిళలు ఖర్చు పెడతారని, వాళ్ళకి ఆదా కావాలని, సో ఇవన్నీ స్కీమ్స్ కూడా మహిళల పేరు మీద మహిళలకు ఆదా అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. మరి ఇక్కడికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్ గారు, కిషన్ గారు, అలాగే దేవేంద్ర గారు, మన శేషారెడ్డి గారు వేదిక మీద కూర్చోవలసి దయచేసి కూర్చోండి. ఉచిత కరెంటే కానీ, మరి విద్యుత్ సబ్సిడీ 200 యూనిట్లు కానీ ఇప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటా మరి ఈ 3 మండలాలకు సంబంధించిన సో హాస్టల్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే ఈ రోడ్లు కానీ మనము ఉచిత కరెంటు సుమారుగా 73 కోట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టి మరి వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంటు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన మహిళలు చాలా మందికి కూడా ఆ ఉచిత కరెంట్ సౌకర్యం కూడా మీరు అందరూ మరొకసారి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడానికి ఎస్పెషల్లీ మీ లోకల్ నాయకులు చాలా కూడా నాతో నిన్నటి నుంచి కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉండే వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తారు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు కూడా మేము వీరమణి